జై తెలంగాణ. కల్వకుంట్ల కవిత గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కవిత గారి నాయకత్వం. జై తెలంగాణ. ఈరోజు మొట్టమొదటిసారిగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బతుకమ్మను తెలంగాణ ఉద్యమంలో భాగాన్ని చేసి మహిళా సమాజాన్ని తెలంగాణ ఉద్యమంలో ముందు వరుసలో ఉంచే విధంగా అది సభలు సమావేశాలు కానీ ధూమ్ధామ్ కార్యక్రమాలు కానీ అన్నిటికంటే ముందు వరుసలో ఉండి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని తెలంగాణ సంస్కృతిని చాటడానికి బతుకమ్మ ఉద్యమంలో భాగమైంది. బతుకమ్మను ప్రపంచానికి ప్రచారం చేసిన కల్వకుంట్ల కవిత గారి చరిత్ర నా భూతో నా భవిష్యత్. పువ్వులను దైవంగా ఆరాధించే గొప్ప సంస్కృతి ఉన్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. 2008 నుండి ఇప్పటి వరకు ఎక్కడ సందర్భం అవకాశం వచ్చినా 10 సంవత్సరాల టీఆర్ఎస్ బీఆర్ఎస్ పాలనలో బతుకమ్మ పండుగనే మనము తెలంగాణ పండుగగా చేసుకున్న చరిత్ర. ఆ స్థాయికి బతుకమ్మను పరిచయం చేసిన కల్వకుంట్ల కవిత గారికి హృదయపూర్వకంగా జనగాం జిల్లా పక్షాన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈ సమయం ఇచ్చి ఇక్కడికి వచ్చినందుకు. మరి అనేక పోరాటాల తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డట్టే జనగాం జిల్లా ఏర్పాటు చేయడానికి అనేక రకాలుగా అడ్డంకులు వచ్చినప్పుడు మరి కేసీఆర్ గారి ఆలోచనలో భాగంగా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలోని 5 మండలాలు కలపడం వల్ల సావు నోట్లో తలబెట్టి తెలంగాణ సాధించినట్టే నా రాజకీయ భవిష్యత్తును మొత్తం పణంగా పెట్టి తెలంగాణ రాష్ట్రానికి ఆనాడు అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేకు రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టుకుని కేసీఆర్ వెంబడి తిరిగినట్టే జనగాం జిల్లా ఏర్పాటు కావడానికి స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం మరి రాజకీయ భవిష్యత్తును త్యాగం చేసి 5 మండలాలను కలపడం వల్ల మరి ఈ తెలంగాణ జనగాం జిల్లా ఏర్పడడం జరిగింది. దీంట్లో మరి 5 మండలాలు స్టేషన్ గన్పూర్, 4 మండలాలు జనగాం, అదేవిధంగా 3 మండలాలు పాలకుర్తి, మొత్తం కలిసి 12 మండలాలతో ఈరోజు జనగాం జిల్లా ఏర్పడ్డది. అనేక కష్టాలతో మొదలైన జనగాం జిల్లా ఇవాళ అభివృద్ధి సంక్షేమంలో మొదటి వరుసలో ఉన్నది. అన్నిటికంటే ఒక్క మాటలో చెప్పాలంటే కేసీఆర్ గారి ఆశీస్సులతో ప్రతి ఎకరాకు నీరు ఇవ్వాలనే కార్యక్రమంలో దేవాదుల ప్రాజెక్టు మొత్తం కూడా స్టేషన్ గన్పూర్లో 150,000 ఎకరాలకు, జనగాంలో దాదాపు 130,000 ఎకరాలకు, అదేవిధంగా 1,00,000కు పైగా పాలకుర్తి నియోజకవర్గంలో మరి ఈరోజు దేవాదుల ద్వారా పూర్తి స్థాయిలో నీళ్లు అందుతున్నాయంటే కేసీఆర్ గారు ఆశీర్వదించి చివరికి సమ్మక్క సారలమ్మ బ్యారేజ్ తీసుకొచ్చి 24 గంటలు 365 రోజులు అందుబాటులో నీళ్ళలో ఉండే విధంగా చేసిన ఘనత కేసీఆర్ గారిది. మరి నా నియోజకవర్గానికి ప్రత్యేకంగా కేసీఆర్ ఇచ్చిన వరాల్లో ఇది గన్పూర్ నియోజకవర్గం ప్రాజెక్టుల హబ్. అంటే 9 రిజర్వాయర్ల ద్వారా ఒక్క నియోజకవర్గానికి 7 మొత్తం గణపురంలో ఉన్నాయి. 2 రిజర్వాయర్లు చీటకోడూరు కావచ్చు, అదేవిధంగా బొమ్మకూరు జనగాం పైన కూడా పార్కం మాత్రం గణపూర్కు ఉంటుంది. అట్లా 9 రిజర్వాయర్ల ద్వారా 150,000 ఎకరాలు ఇవాళ గణపూర్ నియోజకవర్గంలో ఆయకట్టుకు నిలిచే చరిత్ర కేసీఆర్ గారు ఆలోచన రీడిజైనింగ్ రీఇంజనీరింగ్ వల్ల అంత గొప్పగా చేసుకోగలిగినాం. ఆ రకంగా ఈరోజు ఇరిగేషన్లో జనగాం నెంబర్ 1గా ఉంది. ఒక సమగ్ర కలెక్టరేట్ తీసుకొచ్చి ఒక మెడికల్ కళాశాల తీసుకొచ్చి మరి ఈరోజు నేషనల్ హైవే మీద ఉండడంతో ఇండస్ట్రియల్ క్యారిడార్గా అభివృద్ధి అయ్యడానికి అవకాశం ఉంది. సో ఆ రకంగా రింగ్ రోడ్ కూడా మనం ఏర్పాటు చేసుకొని అభివృద్ధి చేస్తూ ఉంటున్నాం. ఈ క్రమంలో మరి ఎంతో గొప్పగా ముందుకు పోతున్న క్రమంలో మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు అలివిగాని హామీలు ఇచ్చి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ 10 ఏళ్ళు అభివృద్ధి తీసుకొస్తే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఈ 13 నెలల్లో మళ్ళీ
50 ఏళ్ళు వెనుకబోయే విధంగా ఈరోజు రాష్ట్రం అధోగతి కనబడుతూ ఉన్నది. వ్యవసాయ రంగానికి రైతుకి ఇచ్చిన హామీలు ఎక్కడ కూడా నెరవేరలేదు. రైతు రుణమాఫీ 35-40% మాత్రమే అయింది. ఏ రైతుని అడిగినా కూడా రుణమాఫీ కాలేదని చెప్పే పరిస్థితి. రైతు భరోసా జనవరి 26వ తారీఖున అన్నాడు. ఇప్పటికీ ఎవరికి వచ్చిన దాఖలు ఎక్కడ కూడా కనిపించట్లేదు. రైతు బీమా ఏ రైతు కూడా మనం దినం వెళ్ళక ముందు రైతు బీమా ఏర్పాటు చేస్తే అది లేదు. 24 గంటల ఉచిత నాణ్యమైన కరెంట్ ఇచ్చే పరిస్థితి ఉంటే అది ఎక్కడ కూడా 24 గంటల కరెంటు ఊసేలేని పరిస్థితి కనబడతా ఉన్నది. రైతును అరిగోసబెట్టి మరి 420 మంది రైతుల ఉసురు పోసుకొని ఆత్మహత్యలు చేసుకోవడానికి ప్రధాన కారణం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వల్లనే ఈరోజు రైతులు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి కనబడుతున్నది. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక రంగాలలో ఇచ్చిన హామీలన్నీ ఫెయిల్ అయిపోయినాయి. ఒక రైతు కుటుంబాన్ని తీసుకుంటే ఆ రైతుకు ఇలాంటి మేలు జరగలే, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆ రైతు భార్యకు 2500 ఇస్తానని ఇవ్వలేదు. ఆ రైతు పెద్ద బిడ్డకు పెళ్లి చేస్తే మరి తులం బంగారం అని రద్దు చేయలేదు. చిన్న బిడ్డ కాలేజీ పోతే స్కూటీ అన్నారు, అది లేదు. వాళ్ళ అన్నకు ఫీజు రియంబర్స్మెంట్ లేదు. వాళ్ళ నానమ్మకు మరి 2000 నుండి 4000 పెన్షన్ అన్నారు. నానమ్మకే కాదు తాతకు కూడా ఇస్తాము, ఇద్దరికి ఇస్తామంటే అది కూడా లేదు. ఈ రకంగా అన్ని రకాలుగా మరి ఈ రాష్ట్ర ప్రభుత్వము ఫెయిల్ అయింది. వీటి విషయంలో నిలదీస్తూ స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ గొంతుక కేఎంఆర్ ఛానల్ ద్వారా మనోజ్ రెడ్డి నియోజకవర్గ కోఆర్డినేటర్ ఆయన ఎవరిని వ్యక్తిగత దూషణ చేయలేదు. కాంగ్రెస్ వైఫల్యాల మీద వీడియోలు చేయడం కావచ్చు, లేదా కేసీఆర్ గారు కేటీఆర్ గారు కవితక్క సంభాషణలు ఏమన్నా ఉంటే గొప్పగా మరి వీడియోలు చేసి రీల్స్ రూపంగా పెట్టడం కావచ్చు. వీటన్నిటినీ అదేవిధంగా గణపురం నియోజకవర్గంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఒకవేళ రాజ్యాంగం మీద నమ్మకం ఉంటే, అదేవిధంగా నైతిక విలువలు ఉండేది ఉంటే, నువ్వు బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచినావు. బీఆర్ఎస్ కార్యకర్తల చెమట వల్ల గెలిచి ఇవాళ ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నావు. కేసీఆర్ గారి పుణ్యం అని చెప్పేసి అనేక పనులు మంజూరై ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. 104 కోట్లతోటి ఇరిగేషన్ ప్రాజెక్టు, అదేవిధంగా 37.5 కోట్లతోటి 100 బెడెడ్ హాస్పిటల్, 10 కోట్లతోటి చిలుపురుగుట్ట దేవస్థాన అభివృద్ధి, అదేవిధంగా గణపూర్ మున్సిపాలిటీ ఇవన్నీ జరగాల్సినాయని చెప్పేసి మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే ఇవన్నీ సజావుగా జరుగుతాయని కడియం కోటేస్తే అవకాశవాదంగా బిడ్డ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈరోజు నమ్మక ద్రోహానికి పరాకాష్ట కడియం శ్రీహరి గారు. నేనేదో అభివృద్ధికి పోతాని చెప్పడము ఉట్టి మాటలవి. అభివృద్ధి ఒక్క పైసా ఈ రోజు వరకు ఒక్క పైసా పని కూడా తీసుకురాని ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారంటే కడియం శ్రీహరి. ఓన్లీ వాళ్ళ బిడ్డ ఎంపీ అవడం కోసం మరి ఈరోజు అంత నీచమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టి కేసీఆర్ గారు ఎంత నమ్మించి బువ పెడితే తిన్నింటి వాసాలు లెక్కబెట్టినట్టు కడియం శ్రీహరి చేసిన దుశ్చర్య ఇవాళ తెలంగాణ మొత్తం కూడా అసహించుకునే పరిస్థితి కనబడుతూ ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా కడియం శ్రీహరికి నైతిక విలువల మీద కానీ ప్రజాస్వామ్యం మీద కానీ రాజ్యాంగం మీద ఏమన్నా గౌరవం ఉండేది ఉంటే వెంటనే బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయాలి. బీఆర్ఎస్ పార్టీ ద్వారా గెలిచిన ఎమ్మెల్యేకు రాజీనామా చేయాలి. మరి నీకు నిజంగానే మార్పు కోసం పోయేది ఉంటే కాంగ్రెస్ చేసే పనుల మీద మరి ప్రజల కనుక అవకాశం ఉండేది ఉంటే తప్పకుండా నువ్వు అక్కడి నుంచి వెళ్ళి బీఫామ్ తెచ్చుకొని నిలబడు. బీఆర్ఎస్ శ్రేణులు కేసీఆర్ గారి నాయకత్వంలో మళ్ళొకసారి రుచి చూపిస్తాం. కేసీఆర్ గారి పిలుపు మేరకు నేను ఆనాడు అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టుకొని ప్రజల్లోకి వెళ్తే అంతకుముందు 11,000తో గెలిస్తే కేసీఆర్ చేయి పట్టుకున్న తర్వాత 33,000తో గెలిచాను. అలాగే నువ్వు కూడా అధికార పార్టీ నుంచి మరి ఆనాడు నేను అధికార పార్టీ నుండి ఉద్యమ పార్టీకి వచ్చిన నీవు మరి ఇక్కడ అధికార పార్టీ మేము ఆశపడి అధికార పార్టీలోకి పోయినావు. ఏమన్నా అభివృద్ధి ఉందంటే ఇప్పటివరకు గుండు సున్నా. అక్కడ రేవంత్ రెడ్డి ఏం చేయలేదు, ఇక్కడ నువ్వు కూడా ఏం చేయలేదు. కాబట్టి ప్రజలు నిలదీస్తూ ఉంటే అక్రమ కేసులు పెట్టుడు, అక్రమ అరెస్టులు, అదేవిధంగా నిర్బంధం పెట్టేసి భయభ్రాంతులకు గణపురం నియోజకవర్గం చేయడం జరుగుతుంది. ఇవాళ ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడానికి కూడా కారణం జనగాం జిల్లా కేంద్రంలో కార్యక్రమం అంటే శ్రీపతిపల్లి అనే గ్రామము గణపూర్ నియోజకవర్గంలో ఒక చిల్పూర్ మండలం ఒక గ్రామం. ఈ మెసేజ్ వెళ్ళిపోవాలి ప్రజలకు అని చెప్పేసి 2000
సారీ 1994 నుండి 2004 వరకు అనేక క్యాబినెట్ ర్యాంకులో ఉన్న కడియం శ్రీహరి గారు ఆనాడు అనేక నిర్బంధాలు ఆఖరికి మరి ఎన్కౌంటర్లు చేసిన చరిత్ర అయినది. అప్పుడేమో దళిత బిడ్డలు ఎక్కువ ఆనాడు ఎన్కౌంటర్లకు అయితే ఈరోజు రెడ్డి బిడ్డలు ఎమ్మటి కూడా పడ్డాడు. బక్క రాజేశ్వర రెడ్డి అని తెలంగాణ ఉద్యమకారుడు, నిక్కార్స్ ఉద్యమకారుడు, ఆనాడు అందరికంటే ముందుగా కేసీఆర్ దగ్గర ఉండి పనిచేస్తే ఆయన 3rd డిగ్రీ పెట్టి చిత్రహింసలకు గురి చేసి మరి మొత్తము అందరిని భయభ్రాంతాలకు గురి చేసిన చరిత్ర కడియం శ్రీహరిది. మళ్ళీ దాంట్లో భాగంగా మనోజ్ రెడ్డిని అనేక రకాలుగా మానసికంగా వేధించి చివరికి అరెస్ట్ చేసి బయటికి రాకుండా ఒక కేసు మీద ఒక కేసు పెట్టి 15 రోజులు మరి సబ్ జైలు జనగామలో ఉండే పరిస్థితి ఉన్నది. కేటీఆర్ గారు మన లీగల్ సెల్ ద్వారా అన్ని రకాల సహాయ సహకారాలు అందించడం వల్ల ఈరోజు రావడం జరిగింది. మనం కేసులకు భయపడేది లేదు, అదేవిధంగా అక్రమ అరెస్టులకు భయపడేది లేదు. ఈ ప్రభుత్వాన్ని ఎప్పటికీ నిలదీస్తూనే ఉంటాం. ప్రజలకు మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు తప్పకుండా మా పోరాటం కేసీఆర్ గారి నాయకత్వంలో, రామారావు గారి మార్గదర్శకంలో, కవితక్క గారి సహకారంతో రాబోయే రోజులు అనేక పోరాటాలు చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈరోజు మా విన్నపాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు జిల్లా కేంద్రంకి వచ్చి మరి ఇక్కడ జరిగే అరాచకాల మీద, అక్రమ అరెస్టుల మీద అక్క రావాలి మీరు తప్పకుండా అన్నప్పుడు పెద్ద మనసు చేసుకొని ఇక్కడికి వచ్చినందుకు వారికి హృదయపూర్వకంగా అభినందనలు, కృతజ్ఞత తెలియజేసుకుంటూ మరి అక్క గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. ఈరోజు మరో రుద్రమదేవి ఆనాడు ఏ రకంగానైతే ఒక మహిళ మరి ఇక్కడ మన ప్రాంతానికి ఎంతో వన్నె తెచ్చిన మరి ఒక మహిళా నాయకురాలు, మరి వారిని ఆదర్శంగా తీసుకొని ఈరోజు మహిళా లోకానికి ఈరోజు తెలంగాణలో సగభాగం కాదు సగానికంటే ఎక్కువ ఉన్న వాళ్ళు మహిళలే. సో సగానికి ఎక్కువ ఉన్న మహిళలకు నాయకత్వం వహిస్తూ ఈరోజు అనేక మహిళల మనోధైర్యాన్ని పెంచడానికి నేను మీకు తోడున్నా అని చెప్పేసి ఇటు జాగృతి కార్యకర్తలు కావచ్చు, బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు, మహిళలందరికీ ఆదర్శంగా ముందుకు పోతున్న కవితక్క గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. జై తెలంగాణ.